నమస్తే, మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం. మైనారిటీ గురుకుల బాలుర పాఠశాల, కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం. నవభారత్ శేఖరం బంజరలో గల కొత్తగూడెం మైనారిటీ బాలుర పాఠశాల మరియు కళాశాల నందు 2025-2026 సంవత్సరానికి గాను మైనార్టీ విద్యార్థుల నుంచి అడ్మిషన్లకు దరఖాస్తులకు ఆహ్వానం పలుకుతున్నామని కళాశాల మరియు పాఠశాల ప్రిన్సిపాల్ బి. రాంబాబు ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాల కోసం నవభారత్ శేఖరం బంజరలో గల మైనారిటీ పాఠశాల మరియు కళాశాల యందు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు నేరుగా సందర్శించి దరఖాస్తులని సమర్పించాలని సూచించారు. ఫిబ్రవరి 28 తారీఖులోగా దరఖాస్తులను సమర్పించాలని కోరారు. నేను కొత్తగూడెం మైనార్టీ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్. నా పేరు రాంబాబు అండి. ఈ మైనార్టీ గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు ఆహ్వానం పలుకుతున్నాం. మేము మైనార్టీ విద్యార్థులు తల్లిదండ్రులు గమనించవలసింది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి శేఖరం బంజర్ రోడ్లో ఉన్నటువంటి బాలుర మైనార్టీ గురుకుల పాఠశాలలో అడ్మిషన్లు ప్రారంభమైనవి. కాబట్టి తల్లిదండ్రులందరూ తమ 4th క్లాస్ కంప్లీట్ అయినటువంటి 10th క్లాస్ కంప్లీట్ అయినటువంటి విద్యార్థిని తీసుకొచ్చి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోను 5th క్లాస్లోను జాయిన్ చేయగలరని కోరుచున్నాం. ఇక్కడ విద్యార్థులకు మేము అన్ని సౌకర్యాలు, ఉచిత భోజనం, నెక్స్ట్ స్కూల్ యూనిఫామ్, స్కూల్ డ్రెస్, అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నాము. నైట్ స్టడీ అవర్స్ కూడా క్లాస్ టీచర్సే సక్రమంగా జరుగుతున్నాయి. స్టూడెంట్కి కావాల్సినటువంటి డెవలప్మెంట్కి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలను కల్పిస్తున్నాం. కాబట్టి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు గమనించగలరని కోరుచున్నాం. కొత్తగా గవర్నమెంట్ మార్చినటువంటి మెనూ ప్రకారం విద్యార్థికి మెనూలో మంత్లీ 2 times నాన్ వెజ్ మటన్ పెడుతున్నాము. మంత్లీ 4 times చికెన్ పెడుతున్నాము. మార్నింగ్ బ్రేక్ టైంలో బనానా ఇస్తున్నాము. నెక్స్ట్ యాపిల్ ఇస్తున్నాము. నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్స్ టైంలో 7 daysలో 7 items బ్రేక్ స్నాక్స్గా ఇస్తున్నాము. కాబట్టి మార్చినటువంటి మెనూ కూడా చాలా అన్ని విధాల సౌకర్యంగా ఉన్నది. కాబట్టి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు గమనించి విద్యార్థులను తీసుకొచ్చి కళాశాలను పాఠశాలలో జాయిన్ చేయగలరని కోరుచున్నాము. విద్యార్థులకు ఉదయం పాటు నమాజు క్లాసులు, తర్వాత నమాజు స్టూడెంట్స్ చేసేటటువంటి టైమ్స్లో నమాజు, ప్రతి ఫ్రైడే సపరేట్గా ఉపాధ్యాయులచే నమాజు, తర్వాత ఫైజర్ నమాజు, తర్వాత అరబిక్ క్లాసులు, తర్వాత ఖురాన్ చదివించడం, తర్వాత 100 సీట్లు ఉన్నటువంటి దాంట్లో మైనార్టీకి ఎక్కువ భాగం 75 సీట్లు మైనార్టీ కోసం కేటాయించబడింది. కాబట్టి తల్లిదండ్రులు గమనించవలసింది ఏంటంటే, ఇంటికాడ ఏ విధంగా అయితే విద్యార్థులకు సకల సౌకర్యాలు ఉన్నాయో అంతకంటే ఎక్కువ గురుకుల పాఠశాలలో ఉన్నవి. ఇంటికాడ విద్యార్థిని ఏ విధంగా అయితే మీరు నమాజ్ చేయాలని కోరుకుంటున్నారో మేము అదే విధంగా నమాజ్ కూడా చేపిస్తున్నాం. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందం కూడా వెల్ ఎడ్యుకేటెడ్, అందరూ కూడా హై క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందం. ప్రైవేట్తో పోల్చినట్టయితే గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎంతో ప్రావీణ్యతో, ఎంతో అనుభవం కలిగినటువంటి ఉపాధ్యాయ బృందం ఉన్నది ఇక్కడ. కాబట్టి విద్యార్థులకు తల్లిదండ్రులు గమనించి విద్యార్థులను తీసుకొచ్చి కళాశాల పాఠశాలలో జాయిన్ చేయగలరని కోరుచున్నాము. 24 గంటలు కూడా సెక్యూరిటీ గార్డు, 24 గంటల్లో వైద్య సౌకర్యాలు ఉన్నటువంటి స్టాఫ్ నర్సు, నైట్ స్టడీ అవర్స్, నైట్ స్కూల్ సెక్షన్కే, కాలేజీ సెక్షన్కే స్టూడెంట్స్ అయితే ఇక్కడ రాత్రి వేళలో బస్ చేసేటటువంటి ఉపాధ్యాయ బృందం, స్టూడెంట్కి ఎల్లవేళల అన్ని ఎనీ టైం 24 గంటలు అందుబాటులో ఉండేటటువంటి ప్రిన్సిపల్ ఈ మైనార్టీ గురుకుల పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ అన్ని అందుబాటులో ఉంటున్నాం. ఈ కళాశాలలో మంచి లైబ్రరీ, తర్వాత కావాల్సినటువంటి ఉర్దూ, హిందీ చదివేటువంటి ఉర్దూ, మీ ప్రత్యేకంగా ఉర్దూ విద్యార్థులకు మ్యాగజైన్స్ కూడా తెప్పిస్తున్నాం.
ఉర్దూ విద్యార్థుల యొక్క అభివృద్ధికి మైనార్టీ గురుకుల పాఠశాల అన్ని వేళలా అన్ని సౌకర్యాలతో కూడినటువంటి కళాశాలగా అభివృద్ధి చెందినది. డిస్టిక్ వైజ్ ఉన్నటువంటి ఆర్ఎల్సి మేడం కానీ, డిస్టిక్ డిఎండబ్ల్యూ సార్ కానీ ఎల్లవేళలా స్కూల్ను పర్యవేక్షిస్తూ మెస్ను కానీ మేము పెట్టేటటువంటి శాక్స్ని కానీ మళ్ళీ ఎల్లవేళలా అబ్జర్వ్ చేస్తూ స్కూల్లో ఉన్నటువంటి మెస్ కమిటీ కానీ చూస్తూ దాంట్లో మెస్ కమిటీలో విద్యార్థులు కూడా భాగస్తులుగా ఉన్నారు. వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. వీళ్ళ యొక్క పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు ఇంటికాడ ఉండేటటువంటి భోజనం కన్నా స్కూల్లో ఉండేటువంటి భోజనమే బాగుంది అని తల్లిదండ్రులు మెచ్చుకునే విధంగా ఇక్కడ సదుపాయాలు కల్పిస్తున్నాం. మాకు ఎప్పుడు కూడా ఆర్ఎల్సి మేడం డిఎన్డబ్ల్యూ గారి పర్యవేక్షణ ఉంటుంది. ప్రభుత్వం కల్పించినటువంటి ఈ సౌకర్యాలను మైనారిటీ వర్గానికి చెందినటువంటి విద్యార్థులను జాయిన్ చేసి వారి యొక్క సకల అభివృద్ధికి మైనారిటీ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు పిల్లల యొక్క భవిష్యత్తు కోసం తీసుకొచ్చి మా పాఠశాలలో జాయిన్ చేయగలరని కోరుచున్నాం. అస్సలాముఅలైకుం సార్. మైనార్టీ గురుకుల అండి మాది, శేఖరం బంజార్లో ఉంది. ఆల్రెడీ అజీజుర్ రెహమాన్ అని మా స్టూడెంటే, వాడు 10th క్లాస్ లో ఉన్నాడు. సో ఈ గురుకుల ప్రాసెస్ ఏంటంటే 5th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉంది. 5th క్లాస్ ఫ్రెష్ కాబట్టి అడ్మిషన్స్ ఇప్పటి నుంచి ఆన్లైన్ చేయాలి మేము. సో అడ్మిషన్స్ ప్రాసెస్ ఆన్లైన్ ఇప్పటి నుంచి తీసుకొని జూన్ లో మేము ఏం చేస్తామంటే జాయినింగ్ చేసుకుంటాం. మాది 5th క్లాస్ 80 సీట్లు 60 సీట్లు ముస్లింస్ కు ఉంటాయి, ముస్లిం కోటాలో ఉంటాయి 60 సీట్లు, మిగతా 20 సీట్లు మిగతా వాళ్ళకు ఉంటాయి. అంటే ఎస్సీ ఎస్టీ ఓసీ బీసీ వాళ్ళకి 20 సీట్లు ఉంటాయి. 80 సీట్లలో 60 సీట్లు మన మైనార్టీ వాళ్ళకి ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఇంటర్మీడియట్ కూడా ఉంది మన స్కూల్లో. 5th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వచ్చేసి ఎంపీసీ మరియు బైపీసీ ఈ 2 కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. సో ఎక్సలెంట్ టీచర్స్ ఉన్నారు అంతా. ఒక్కసారి మీకు అన్ని కూడా కామన్ డేట్ వచ్చింది, యూనిఫామ్ ఫ్రీ యూనిఫామ్ ఇస్తున్నారు, కిట్స్ ఇస్తున్నారు. పిల్లగాన్ని తీసుకొచ్చి స్కూల్లో వాడిని అలా ఉంచితే చాలు, మిగతాది మొత్తం కూడాను మేమే, అంటే మా స్కూల్ మా హెడ్ ఆఫీస్ మా మైనార్టీ వీళ్ళే చూసుకొస్తారు. 3 times కాకుండా స్పోర్ట్స్ యూనిఫామ్ షూ కూడా ఉంటాయి. అన్ని రకాలుగా ఏమీ ఇంటి నుంచి తీసుకొచ్చే అవసరం లేదు. మంచి ఎడ్యుకేషన్ ఉంది, వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. ఇప్పుడు కామన్ డైట్ కూడా వచ్చేసింది. కామన్ డైట్ అన్ని రెసిడెన్షియల్స్ కి ఒకటే డైట్. ఇప్పుడు ఇంకా బాగుంది డైట్ కూడా. పిల్లలు కూడా ఇప్పుడు పేరెంట్స్ సాటిస్ఫై ఉన్నారు. మా దగ్గర చదివే పిల్లలు కూడా ఇప్పుడు పేరెంటే మా దగ్గర మంచి ప్రూఫ్ మంచిగా ఉంది. అన్ని రకాలుగా క్వాలిటీ ఎడ్యుకేషన్, ఫుడ్ కానీ అంతా మంచిగా ఉంది. హాస్టల్ ఫెసిలిటీ ఉంది. అరబ్బీ క్లాసెస్ ఉన్నాయి. మార్నింగ్ అరబ్బీ మౌల్ సాబ్ వచ్చి అరబ్బీ క్లాసెస్ తీసుకుంటారు. ఉర్దూ ఒక సబ్జెక్ట్ ఉంది. జుమ్మా ప్రతి శుక్రవారం నమాజ్ ఉంటుంది. అలాగే రోజుకి 5 times మేము నమాజ్ చేపిస్తాము. అంటే ఒక ముస్లిం పిల్లాడికి ఇంట్లో ఎటువంటి వాతావరణం అయితే ఉంటుందో అటువంటి వాతావరణాన్ని మా స్కూల్లో మా హాస్టల్లో మేము అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాం. ఆ వాతావరణాన్ని కల్పిస్తాం. ఇంగ్లీష్ మీడియం స్కూల్ కాబట్టి ఇంగ్లీష్ లో లెసన్స్ చెప్తాము. సో అన్ని రకాలుగా బాగుంటుంది. మీ అబ్బాయికి దాదాపు నాకు తెలిసి 1,20,000 అంతకుముందు, ఇప్పుడు నాకు తెలిసి అది పెరిగే ఉంటుంది కామన్ డేట్ వచ్చిన తర్వాత. అంత ఒక్కొక్క పిల్లగాడి మీద మన టెమ్రీస్ వాళ్ళు అంత స్పెండ్ చేస్తున్నారు. సో పిల్లగాడికి మంచి ఎడ్యుకేషన్. ఒక్కసారి 5th క్లాస్ లో వేసారంటే ఇంటర్మీడియట్ వరకు కూడా బాబుని కదిలిచ్చే పని ఉండదు. ఇంకా ఏంటి, మనకి ఇంటర్ లో కూడా మంచి మంచి కోర్సెస్ ఉన్నాయి. ఐఐటి కానీ దానికి మళ్ళీ స్పెషల్ పేరు ఉంటుంది, మళ్ళా స్పెషల్ క్లాసెస్ తీసుకుంటారు. అది సార్. ఇట్లా మీ ద్వారా ఇప్పుడు అలా ఉన్నారు కాబట్టి ఇప్పుడు పేరెంట్ వచ్చి మాకు హెల్ప్ చేస్తున్నారు క్యాంపెయినింగ్ లో అడ్మిషన్స్ కోసం. సార్ కూడా ఆ సార్ ఎంత ట్రై చేస్తున్నారంటే ఆ పేరెంట్ వాళ్ళ అబ్బాయి గురించి సాటిస్ఫై అవుతేనే కదా ఒక పేరెంట్ వస్తారు. నేను చూస్తున్నాం కాబట్టి మాకు ఐడియా ఉంది వాళ్ళ గురించి. థ్యాంక్ యూ మేడం. స్కూల్లో ప్రాబ్లం ఉంది. నేను ఆఫీస్ కి రైల్వేస్ లో చేస్తాను ఏజెంట్ గా. పొద్దున్న 10 కి వెళ్ళిపోతాను, మళ్ళీ ఈవినింగ్ 5 కి వస్తాను. ఈలో పిల్లలు చూసుకోవాలంటే ఇబ్బందిగా ఉంది. వాడికి అరబ్బీ చెప్పించాలంటే ఇక్కడ ఎవరు చెప్పట్లేదు సరిగా. ట్యూషన్ చెప్పించాలంటే ప్రాబ్లం ఉంది. అదే ప్రాబ్లం ఉంది నాకు. డబ్బు పెడతాను కాబట్టి చెప్పవాలి వాళ్ళు టైంకి. నాకు ఏ టెన్షన్ ఉండదు. ఇంకా మార్నింగ్ పీఈటీస్ చక్కగా లేపంటే డిసిప్లిన్ అన్నమాట. సిస్టమాటిక్ గా ఉంటది స్కూల్ కూడా. అరబ్బీ క్లాస్
క్లాస్ తో స్టార్ట్ అవుతుంది. పిఈటి వాళ్ళు నిద్ర లేపి వాళ్ళు చక్కగా ఎక్సర్సైజ్ చేపిస్తారు పిల్లాడికి. అన్ని ఉంటాయి. అరబీ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి, మళ్ళీ ఉర్దూ సబ్జెక్ట్ ఉంటుంది, అన్ని రకాలుగా. మీరు ఏవేవైతే ఈవినింగ్ మనం మామూలుగా అయితే ఏంటి ట్యూషన్స్ పంపించాలి, మా దగ్గర ఏంటి మా టీచర్స్ ఈవినింగ్ స్టడీ అవర్స్ కూడా మా టీచర్స్ ఉంటారు. మళ్ళీ ఈవినింగ్ నైట్ కూడాను మళ్ళీ పిల్లల్ని వదిలిపెట్టున్నాం, ఖచ్చితంగా నైట్ స్టే టీచర్స్ కూడా ఉంటారు. అసలు మేము ఇంట్లో పిల్లలు ఎలా ఉంటాము, మేము కూడాను మా పిల్లలుగా మేము చూసుకుంటాం. ఇంకొకటి ఏంటంటే మెడికల్ ఫెసిలిటీ కూడా ఉంది, స్టాఫ్ నర్స్ ప్రాబ్లం ఏమున్నా చూసుకుంటారు. దగ్గరున్న హాస్పిటల్ తోటి మేము వెళ్తుంటాము, అక్కడ గవర్నమెంట్ డాక్టర్స్ పిలుస్తాము, మంత్లీ చెకప్స్ ఉంటాయి, క్యాంప్స్ పెడతాము. ఇక్కడ ఇది లోటు ఉంది అన్నది కాకుండా అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి మేడం. అసలు ఏ ఫీజు కూడా మీరు బాబుని వదిలేస్తే చాలు. అంతే. ఒకసారి ఇప్పుడు డీటెయిల్స్ తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్, శుక్రియా మేడం, बहुत बहुत शुक्रिया. 77191834 మొబైల్ నెంబర్ 630. हेलो अस्सलाम वालेकुम, मेरा नाम वाहिदा बेगम, मेरे हस्बैंड सलीम, हमारा बच्चे का नाम जावेद शरीफ, गवर्नमेंट स्कूल में पढ़ रहा. उसको मैं 5वीं में माइनॉरिटी स्कूल में डालना बोल के समझ रही कब से की. अब मैडम लॉन्च आके कंसल्ट करे हमारे को, मेरे को बहुत पसंद है डालने के वास्ते, जरूर डालूंगी. कहीं को बोले तो हमारे बच्चे को पढ़े में बहुत इंटरेस्ट है, इसके लिए मैं डालना समझ रही हूँ. फैसिलिटीज भी अच्छे है माइनॉरिटी स्कूल में, और पढ़ाई भी अच्छी है, डिसिप्लिन रहता, केयर टेकर्स के सरकार रहते मैडम लोग सब लोग, इसलिए मेरे को बहुत पसंद है डालना बोल के समझ रही हूँ कब से की. हमारे बच्चे को नमाज की बहुत इंटरेस्ट है, उनके जरिए से नमाज भी पढ़ाने का इंटरेस्ट आया था बच्चे को भी. और क्या बोले तो भाई ट्यूशन काम पढ़ाना, अरबी काम पढ़ाना, स्कूल कैसा मैडम लोगों को चुप के बोलना, पूरा टेंशन चले गया मेरे को. कहीं बोलते मैडम लोग आके हमारे को कंसल्ट करे होने से मेरे को थोड़ा इंटरेस्ट ज्यादा हो गया, मैं जरूर भेजती हूँ. और एक क्या बोले तो मैडम लोग भी हमको आके हमारे को माइनॉरिटी के बारे में बोले, हमारे को बहुत पसंद आया. हमारे बच्चे को पढ़ाई कैसे पढ़ाना, उसको एक फ्यूचर देना बोलते मैं क्या करना बोलने का एक टेंशन था मेरे को. ये तो याकूब भाई का बच्चा पढ़ते हैं तो देखती थी बच्चे को, देख के क्या करें याकूब भाई से कंसल्ट करेंगे करके मालूम कर ले को मैं भी माइनॉरिटी में डाल देंगे. क्या बोला मैं सुनी माइनॉरिटी के बारे में, अच्छा है, पढ़ाई अच्छी है, 5th से इंटर तक स्टडी है, उसमें अरबी का है, 5 टाइम नमाज पढ़ाते, और क्या बोलते हो फूड डिसिप्लिन, केयर टेकर्स पूरा हॉस्पिटल का पूरा मेडिसिन सब बुला देते, सब लोग बुला देखते जो अपन की जरूरत नहीं है ना वहाँ पे, इसलिए मैं डालना समझ रही. मेरे को बहुत इंटरेस्ट है, मैं कब से की याकूब भाई से बात करना समझ रही. तो उन्होंने चाह के मैडम लोग को लेके आके हमारे घर में मुलाकात करा कर हमारे बच्चे को ज्वाइन कराने का कोशिश करे ना. अल्हम्दुलिल्लाह, और अच्छा रहना उनका बता है, अच्छा ऊपर क्या बोलते अच्छा जॉब आना, उन्हें अच्छा रहना, हमारा बच्चा भी अच्छा पढ़ लेगा, अच्छा रहना बोल मेरी ख्वाहिश है. आप मेरे बच्चे का अच्छा पढ़ाओ, उसके एक क्या बोलते आलिम करके भेजाओ. నేనైతే మా బాబుని వేసేద్దామని డిసైడ్ అయిపోయానండి. మీరు కూడా డిసైడ్ అవ్వండి. మైనారిటీ స్కూల్ బాగుంది, అందులో స్టడీ కూడా బాగుంది. 5th నుంచి ఇంటర్ వరకు మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. నేను ఎలా అనుకుంటున్నానో మీరు కూడా అలానే అనుకొని మీ పిల్లల్ని అందరినీ జాయిన్ చేయండి. పేరెంట్స్ కి ఆ టీచర్స్ మైనారిటీ స్కూల్ నుంచి టీచర్స్ వచ్చారు, మాకు ఎలా చేయాలి ఏంటి అనేది మొత్తం చెప్పారు. 5th నుంచి ఇంటర్ వరకు మనకు ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్ని వాళ్ళు మనకు అన్ని అర్థమయ్యేలా చెప్పారు. నేనైతే 100% ఓకే అనండి. మీరు కూడా ఓకే అనండి. మీ పిల్లల్ని మంచిగా జాయిన్ చేసి వాళ్ళకు మంచి ఫ్యూచర్ ఇవ్వండి. మీకు ₹1 పెట్టాల్సిన అవసరం కూడా లేదు, మన హక్కు కాబట్టి అది మనం సాధించుకుందాం, మన హక్కుని మనం సాధించుకుందాం. నమస్కారం అండి, నా పేరు మొహమ్మద్ యాకూబ్. నేను విద్యానగర్ గ్రామ పంచాయతీ నుండి ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలని నిజమైన లబ్ధిదారులకు చేరే క్రమంలో నేను నా చేతనైనంత సహాయాన్ని నేను తీసుకొని వస్తూ ఉన్నాను. ఈరోజు మొన్న చెప్పిన ఒక న్యూస్లో మైనారిటీ విభాగంలో, రెసిడెన్షియల్ స్కూల్ విభాగంలో SC ST BC మైనారిటీ స్టూడెంట్స్కి గాను 5th నుండి ఇంటర్మీడియట్ వరకు
ప్రవేశాలు జరుగుతూ ఉన్నాయని తెలవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఒక కుటుంబంలో ఒక పిల్లవాడిని 5th క్లాస్, ఇప్పుడు 4th క్లాస్ చదువుతూ 5th క్లాస్లో జాయిన్ చేయడానికి వాళ్ళు ఎప్పటి నుండో అనుకుంటా ఉన్నారు. వారి ద్వారా టీచర్స్ని కూడా పిలిపించి అడ్మిషన్ చేయించడం జరిగింది.